ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम्. దీని యొక్క అర్థం వెలుగులకు వెలుగది మీన్స్ ఎంత వెలుగు వచ్చినా వెలుగది. అదే అజ్ఞానం. అజ్ఞానం అనే చీకటికి ఆవల ఉన్నదని చెప్పబడుతుంది. ఏమి చెప్పబడుతుంది? అజ్ఞానం అనే చీకట ఆవల ఉంది ఏమంటే జ్ఞానము, జ్ఞేయము, జ్ఞానగమ్యము అందరి హృదయాల్లో సిద్ధించి ఉంది. దీని అర్థం వెలుగుకు వెలగనిది అజ్ఞానం అనే చీకటి, తర్వాత ఉంది జ్ఞానము, జ్ఞానగమ్యము, జ్ఞేయము అని అర్థం. దీని యొక్క వివరణ చూసుకుంటే ప్రధానంగా భగవంతుని యొక్క సర్వోన్నత స్థానమును వివిధ రకాలుగా వివరిస్తాడు. దిస్ మీన్స్ ఒక్కొక్క స్థానంని ఒక్కొక్క రకంగా వివరిస్తాడు. సృష్టిలో చాలా రకాల ప్రకాశవంతమైన వస్తువులు ఉన్నాయి. అవి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్నిమణులు మొదలైనవి. వీటిలో దేనికి కూడా వెలిగే శక్తి లేదు. ఎప్పుడైతే భగవంతుడు తన శక్తిని వాటికి అందిస్తాడో అప్పుడే అవి ప్రకాశవంతమవుతాయి. ఇలా వేదములలో ఇలా పేర్కొంటున్నాయి. తమేవ భాంతమనుభతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి. అంటే భగవంతుడు అన్ని వస్తువులను తేజోవంతముగా చేస్తాడు. ఆయన యొక్క తేజస్సు వలననే అన్ని తేజోవంతమైన వస్తువులు వెలుగునిస్తాయి. దట్ మీన్స్ సూర్య సప్తపతి తేజసేంద్రియ అంటే ఆయన యొక్క తేజస్సు చేతని సూర్యచంద్రులు వెలుగుతున్నారు. వేరే మాటల్లో చెప్పాలంటే సూర్యచంద్రుల యొక్క తేజస్సు భగవంతుని నుండి అరువు తెచ్చుకున్నవే. అవి తమ తేజస్సుని ఏదో ఒకరోజు కోల్పోవచ్చు, కానీ భగవంతుడు ఎన్నటికీ తన తేజస్సును కోల్పోడు. ఇలా భగవంతునికి 3 అద్వితీయ పేర్లు ఉన్నవి. వేదకృత్, వేదవిత్ మరియు వేదవేద్యే. ఆయన వేదకృత్ అంటే వేదములు ప్రకటించినవాడు. ఆయనే వేదవిత్ అంటే వేదములను తెలిసినవాడు అని అర్థం. ఆయనే వేద్య అంటే వేదముల ద్వారా తెలుసుకోదగినవాడు అని అర్థం. ఇదే విధంగా శ్రీకృష్ణుడు ఆ సర్వోన్నత తత్వమును జ్ఞేయ తెలుసుకోదగినవాడు అని అర్థం. జ్ఞానగమ్య సమస్త జ్ఞానం యొక్క లక్ష్యం, మరియు జ్ఞానము నిజమైన జ్ఞానము అని తెలియజేస్తున్నాడు. ఇది ఫ్రెండ్స్, మెయిన్గా ఏదైనా మీకు సమస్య వచ్చినప్పుడు మీరు చేయాల్సిన అతి ఇంపార్టెంట్ పని ఏంటంటే ఒంటరితనంగా ఫీల్ కాకుండా కొంచెం ధ్యానంలో మునగండి ఫ్రెండ్స్.